ఈరోజు అనంతపురం నగరంలో యూజేఏసీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి ముస్లిం మైనారిటీలకు అన్యాయం వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ ఏ విధంగా అయితే వీళ్ళు ఆమోదించబడినారో దానికి మేము వ్యతిరేకంగా ఈ బిల్లు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేస్తున్నాం, కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద వచ్చి అతనికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ఏ విధంగా అయితే అన్కాన్స్టిట్యూషనల్గా ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతున్నాయో మన ముస్లిం మైనార్టీల పైన, దానికి మొత్తం దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీలు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా డెమోక్రటిక్ వేలో ఈ పోరాటం చేయాలని చెప్పి ఉద్దేశంతో అనేక నిరసన కార్యక్రమాలు చేపడుతుంటాం. అందులో భాగంగానే ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా రేపు జరగబోయే వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ ఉపసంహరించుకోవాలా, రోల్ బ్యాక్ చేయాలా, వాపస్ తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో అనంతపురం నగరంలో అంతా కూడా పెద్ద ఎత్తున యూజేఏసీ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలుపుకొని కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద విజయంగా చేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. రేపు వచ్చేసి ఈ కార్యక్రమం జూనియర్ కాలేజ్ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. దీంట్లో అందరూ కూడా పాల్గొని రాబోయే రోజుల్లో ముస్లిం మైనార్టీలకే కాకుండా క్రిస్టియన్ మైనార్టీస్ కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హిందువులకు ఏ విధంగా అయితే వక్ఫ్ ఆస్తులని వీళ్ళందరూ కూడా కాజేయాలని చూస్తున్నారో అవన్నీ కూడా మన ఆస్తులు మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. రేపు జరగబోయే కార్యక్రమంలో పెద్ద ఎత్తున మీరందరూ పాల్గొని విజయవంతం చేసిన కోరుతున్నాం. ఈరోజు అనంతపురం నగరంలో ముస్లిం మైనారిటీ సోదరుల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. కూటమి ప్రభుత్వము ఏదైనా కానీ ఒక బిల్లు సవరణ చేస్తే ఆ కమ్యూనిటీ వాళ్ళకు ఉపయోగపడేలా, ఆ కమ్యూనిటీ అభివృద్ధి జరిగేలాగా సవరణ చేయాలి తప్ప ఆ కమ్యూనిటీ వాళ్ళకు నష్టం జరిగేలాగా చేకూరకూడదని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే మనది అతిపెద్ద భారత రాజ్యాంగము. రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కూడా బడుగు బలహీన వర్గాల వారికి సమాన అవకాశాలు రావాలి, హక్కులు కల్పించాలి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరారు. ఈరోజు మనం చూసుకుంటే ముస్లిం మైనారిటీ సోదరులకు వక్ఫ్ బోర్డు సవరణ చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోంది. ఇప్పటికైనా కూడా పునరాలోచించేసి ఈ వక్ఫ్ బోర్డు సవరణని వెంటనే రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. రేపటి రోజున జరగబోయే ర్యాలీలో కులాలకు మతాలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.